హలో అండి. నేను వండబోయే కూర అండి ఇది శనగపప్పు చికెను. చూడండి ఈ విధంగా వండుతున్నాను. ఏ విధంగా వండుతున్నానో చూడండి. టీ గ్లాస్ శనగపప్పు వేసుకున్నాను. చూసారు కదా. కుక్కర్లో వేసుకుని ఒక విజిల్ వేయించుకోవాలి. వాటర్ వేసేసి ఒక విజిల్ వేయించుకోవాలి, 1 2. పక్కన పెట్టేస్తానండి కుక్కర్లోను. గిన్నె పెట్టి ఉల్లిపాయలు వేయించుకుంటాకి సిద్ధం చేస్తున్నానండి. గిన్నె పెట్టేసాను, నూనె వేస్తున్నాను. 3 స్పూన్లు వేసాను, 4. చూడండి ఉల్లిపాయలు వేగుతున్నాయి. చూడండి. పక్కన శనగపప్పు ఉడికిపోయింది. కుక్కర్లో వేసాను కదా, మీకు చూపించున్నాను చూడండి. ఉడికిందని చూపించున్నాను మీకు. అదిగో కొంచెం పర్వాలేదండి, కొంచెం పలుకున్నా పర్వాలేదు మనకి. అండ్ మళ్ళీ చికెన్లో ఉడకాలి కదా కొంచెం అంత టేస్ట్కి, అందుకు చూపిస్తున్నాను మీకు. చూడండి ఉడికింది. చూసారు కదా, ఈ విధంగా ఉడికించుకోండి మీరు. చూడండి ఉడికిపోయింది కదా. మళ్ళీ ఉల్లిపాయలు వేయించుతున్నాను. ఉల్లిపాయల్లో పసుపు వేసాను. చూసారు కదా, మగ్గిపోయినాయి. ఉల్లిపాయలు పసుపు వేయగానే వెంటనే తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు. చూడండి చికెన్ వేస్తున్నాను. చూడండి చికెన్ కూడా వేసాను. చికెన్ నూనెలో మగ్గితేనే బాగుంటుంది. చూసారు కదా, శనగపప్పు ఉడికిపోయింది. మీకు అంటే ఉడికిపోయింది కదా, పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ చూపిస్తున్నాను మళ్ళీ మీకు శనగపప్పు గురించి ఉడికిందని. చికెన్లో కారం వేసేస్తున్నాను, 3 స్పూన్లు. అంటే నీసులో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా, చూడండి నూనె పైకి వచ్చేసింది. దీంట్లోనే శనగపప్పు వేసేసాను చూడండి మీరు. చికెన్ నూనె పైకి వచ్చేసింది కాబట్టి చికెన్లోనే శనగపప్పు వేసేసాను. ఒకసారి తిప్పుకుంటే మీకు చూపిస్తున్నాను చూడండి. శనగపప్పు వేసానని. కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గించుకుంటే చూడండి సరిపోద్ది. మగ్గింది. మసాలా వేసేస్తున్నాను చూడండి. గరం మసాలా అంటే నేను ఇంట్లో చేసుకున్నాను మసాలా. ఇది మసాలా వేసాను. తిప్పేసి కొంచెంసేపు ఉంచుకుంటే సరిపోద్ది. దీంట్లో కూడా ములక్కాడలు వేసుకుంటే చాలా బాగుంటుంది అని మీకు చెప్పకూడదు నేను. ములక్కాడలు వేసుకుంటే బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కామెంట్ ఇవ్వండి. చూస్తున్నారు, ఎవరో కామెంట్ ఇవ్వట్లేదు. కూర అయిపోతుందండి. చూసారు కదా, కూర దగ్గరికి పడింది. ఇంకా చూడండి నూనె అంతా పైకి వచ్చేసింది కదా. కూర చపాతీలో బాగుంటుంది, అన్నంలో బాగుంటుంది. చాలా బాగుంటుంది కూర. కొత్తిమీర కూడా నీట్గా చేసి పెట్టేసుకుని దాంట్లో వేసేస్తున్నాను. చూడండి అయిపోయింది కూర. ఇంకా మనం దింపేసుకుంటామే. కొత్తిమీర వేసాం కాబట్టి కొంచెంసేపు అలా ఉంచాలి. కొత్తిమీర వాసన అన్నది అట్లా కూరకు పట్టాలి కదండి, అందుకు కొంచెంసేపు అలా ఉంచుకుంటే సరిపోద్ది. చూసారు కదా అయిపోయింది. ఇంకా గిన్నెలోకి తీసేసుకున్నాను నేను, హాట్ బాక్స్లోకి. చూసారు కదా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. నా వంట బాగుంటే ఒక లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి. మా మిడిల్ క్లాస్ రుచులకి
మా మిడిల్ క్లాస్ రుచులు ఛానల్కి ఒక లైక్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి.